వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం లక్ష్మీపాలెంలో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా జరిగిన వివాదంపై దేవాదాయ శాఖ విచారణ ప్రారంభించింది. భక్తులు మరియు ఆలయ పూజారుల మధ్య జరిగిన ఈ ఘటనపై మీడియాలో వార్తలు రావడంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు రిపోర్టర్ సి వెంకట సుబ్బయ్య అందిస్తున్నారు. లక్ష్మీపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు మరియు ఆలయ పూజారుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో విషయం మీడియా వరకు ప్రచారం అయింది. దీనిపై దేవాదాయ శాఖ స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నియమించారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ ఆఫీసర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. పలువురు భక్తులు ఆలయ కమిటీ సభ్యులను విచారించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఉగాది రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పూజారుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పూజారుల సంఖ్య పెంచి భక్తుల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ విచారణలో ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నిన్నటి రోజు జరిగినటువంటి వాగ్వాదానికి కానీ, ఉగాది పర్వదినాన భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కానీ, ఇవన్నీ కూడా ఒకటి పని ఒత్తిడి వల్ల, పని భారం ఎక్కువ అవడం వల్ల, నేను ఒక్కడే ఇంత ఆలయంలో అర్చకుడిగా ఉండడం వల్ల, ఆ యొక్క నిద్రలేమి కారణంగా నేను ఒక మాట అని ఉండొచ్చు, అతను కూడా ఒక మాట అని ఉండొచ్చు. దానికి ఇద్దరు కూడా నేను అప్పుడే మర్చిపోయి అవన్నీ కూడా యథావిధి నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉన్నాను. నిన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా అతని మీద కేసు ఫైల్ చేయాలని మాత్రం కాదు, ఇరు వర్గాల మధ్య సమన్వయం చేకూర్చాలి. అతను ఏదో నేను అడిగినది అంతమందిలో నన్ను అవమానం చేశారు కాబట్టి చిన్న క్షమాపణ ఏదైతే వీలుంటుందో అది చెప్పించమన్నాను. తర్వాత కూడా అది కూడా వద్దనుకున్నాను. వాళ్ళని నేను అన్నాను, వారు నన్ను అన్నారు కాబట్టి ఆ క్షమాపణ కూడా రద్దు చేసుకున్నాను. నేను అది కూడా వద్దంటున్నాను. ఇప్పుడు ఆలయ సిబ్బంది, ఈఓ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పండుగ సందర్భంలో పని ఎక్కువగా ఉన్న సందర్భంలో ఎవరినైనా అడిషనల్గా ఒక వ్యక్తిని మీరు సహాయార్థం ఏర్పాటు చేసుకోండి, ఒకరిని కాకపోతే ఇద్దరిని, వారికి తగిన మూల్యాన్ని మేము ఇస్తాము, ఎక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలగకూడదు అని వాళ్ళు చెప్పారు. ఇక నుంచి కూడా ఎవరికి కూడా ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చూసుకుంటా అని మనస్ఫూర్తిగా నేను ఆలయ అర్చకుడిగా కోరుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైనా ఇరు వర్గాల్లో నేనే ఒక మెట్టు, నన్ను అన్నా కూడాను నేనే ఒక మెట్టు తగ్గి నేనే సమన్వయపరుచుకుంటున్నాను. నాదే ఇదిగా ఆ కేసు కావాలంటే రిటర్న్ తీసుకొని నేను కేసు వాపస్ తీసుకోవడానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను. అది అందరి సమక్షంలో కూడా నేను ఒప్పుకుంటాను. గ్రామ అందరి సమక్షంలో, ధర్మకర్తలందరి సమక్షంలో కూడా స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కేసు, అతని పైన వేసినటువంటి కేసును కూడా నేను రిటర్న్ తీసుకుంటాను. దీనికి ఎవరి మనోభావాలైనా కూడా దెబ్బతిని ఉంటే దయచేసి నా తప్పుగానే నేనే అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. వాళ్ళు అడగడం కాదు, నేనే అడుగుతున్నాను. ఎందుకంటే ఆలయంలో వచ్చిన తర్వాత వాళ్ళు అనడం కనబడట్లేదు, నేను అనడం మాత్రమే కనబడుతుంది కాబట్టి నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీపాలెంలో ఈరోజు నిన్న జరిగిన సంఘటన మీద ఎంక్వైరీ చేయగా స్వామివారు కేవలం పని ఒత్తిడి వల్ల అర్చన చేయలేకపోయారు. కేవలం వాగ్వాదం జరిగింది కూడా అర్చన వల్లనే. ఇక మీద స్వామివారు కూడా ఒక అసిస్టెంట్ ఇస్తాము, పండగల టైంలో జనాభా భక్తులు ఎక్కువ టైంలో కంపల్సరీ ఒకటి పెట్టుకోమని మేము యువ గారికి సూచన చేస్తాము.